17వ శతాబ్దం దక్కన్ పీఠభూమి అల్లకల్లోలంగా ఉన్న సమయం. బీజాపూర్ సుల్తాన్ల అరాచక పాలనలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఒక సింహగర్జన వినిపించింది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. హిందూ స్వరాజ్యం స్థాపించాలనే ఆయన ఆశయం బీజాపూర్ పాలకులకు కంటగింపుగా మారింది. ముఖ్యంగా ఆదిల్ షాకి. శివాజీ ఎదుగుదల ఒక తీరని పీడకలలా తయారైంది. శివాజీని అణిచివేయడం అతనికి అనివార్యమైంది. శివాజీని అంతం చేయడానికి ఆదిల్ షా తన అత్యంత క్రూరుడైన సేనాధిపతిని ఎంచుకున్నాడు. అతడే అఫ్జల్ ఖాన్. 7 అడుగుల ఎత్తు, ఏనుగు అంత బలం, అంతకు మించిన అహంకారం. బీజాపూర్ దర్బార్లో అఫ్జల్ ఖాన్ గర్వంగా విర్రవీగుతూ ఇలా శపథం చేశాడు: ఆ కొండ ఎలుకను, శివాజీని, గొలుసులతో బంధించి సజీవంగా తీసుకువస్తాను, లేదా నా గుర్రపు కాళ్ల కింద తొక్కి చంపేస్తాను. ఈ మాటలతో అతడు 40,000 మంది భారీ సైన్యం, వందలాది ఏనుగులు, గుర్రాలు మరియు శక్తివంతమైన ఫిరంగులతో బయల్దేరాడు. దారి పొడవునా అఫ్జల్ ఖాన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ, గ్రామాలను తగలబెడుతూ భీభత్సం సృష్టించాడు. శివాజీని బయటకు రప్పించడమే అతని కుట్ర. శివాజీకి తెలుసు, మైదాన యుద్ధంలో ఖాన్ భారీ సైన్యాన్ని ఎదిరించటం ఆత్మహత్యతో సమానమని. అందుకే ఆయన ఒక అద్భుతమైన వ్యూహం పన్నారు. శత్రువును తన ఇలాకాలోకి రప్పించాలని నిర్ణయించుకున్నారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో నిండిన ప్రతాప్గఢ్ కోటను చర్చావేదికగా ఎంచుకున్నారు. శివాజీ భయపడి లొంగిపోతున్నాడని భ్రమపడిన అఫ్జల్ ఖాన్ అహంకారంతో ఆ ఉచ్చులో అడుగుపెట్టాడు. నవంబర్ 10 ప్రతాప్గఢ్ కోట దిగువన ఒక అందమైన గుడారం సిద్ధమైంది. లోపలికి వెళ్లే ముందు శివాజీ మహారాజ్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. తన అంగీ కింద చిల్తా, ఉక్కు కవచాన్ని ధరించారు. తలపాగా కింద ఉక్కు టోపీ పెట్టుకున్నారు. ఎడమచేతి వేళ్లలో రహస్యంగా వాఘ్నక్, పులి గోళ్లు, మరియు కుడిచేతిలో చిన్న కత్తిని దాచుకున్నారు. గుడారంలోకి ప్రవేశించగానే అఫ్జల్ ఖాన్ నవ్వుతూ శివాజీని ఆలింగనం చేసుకోవడానికి పిలిచాడు. శివాజీ దగ్గరకు వెళ్లగానే తన బలమైన చేతులతో శివాజీ మెడను గట్టిగా నొక్కిపట్టి దాచుకున్న కత్తితో శివాజీ వెన్నుపై పొడిచాడు. ఖాన్ కత్తి శివాజీ కవచానికి తగిలి లోహపు శబ్దం వచ్చింది. శివాజీకి మోసం అర్థమైంది. క్షణాల్లో పులిలా స్పందించిన మహారాజ్ తన వాఘ్నక్తో అఫ్జల్ ఖాన్ పొట్టను బలంగా చీల్చేశారు. ఖాన్ ప్రేగులు బయటకు వచ్చాయి. దగా దగా అని అరుస్తూ ఖాన్ కుప్పకూలాడు. వెంటనే బయట ఉన్న అంగరక్షకుడు జీవా మహాలా శివాజీపై దాడి చేయబోయిన ఖాన్ అనుచరుణ్ణి నరికి చంపాడు. కోటపైనుండి ఫిరంగి పేలింది. అది మరాఠా సైన్యానికి సంకేతం. అడవుల్లో దాగి ఉన్న శివాజీ సైన్యం ఒక్కసారిగా దాడి చేసి దిక్కుతోచని స్థితిలో ఉన్న బీజాపూర్ సైన్యాన్ని సర్వనాశనం చేసింది. ఈ విజయం కేవలం ఒక యుద్ధం గెలవడం మాత్రమే కాదు, శివాజీ మహారాజ్ పేరును భారతదేశ చరిత్రలో అజేయమైన నాయకుడిగా నిలబెట్టింది. మేధస్సు, ధైర్యం మరియు ధర్మం ముందు ఎంతటి బలవంతుడైనా తలవంచక తప్పదని ప్రతాప్గఢ్ సాక్షిగా నిరూపితమైంది. జై భవానీ, జై శివాజీ.